నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కరీంనగర్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలుస్తున్నారు. ఒకప్పుడు చాలా సన్నిహితంగా ఉన్న గంగుల పొన్నం రాజకీయంగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటారు. ఒకే జిల్లా, రెండు వేరువేరు పార్టీల్లో ఉండడంతో రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. కానీ వీరిద్దరి మధ్య కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్, గంగుల కమలాకర్లు ఇద్దరు కూడా ఒకే రోజు జన్మించారట. ఇద్దరి మధ్య కూడా అత్యంత చనువు కూడా ఉంది. రాజకీయాల్లో సీనియర్ అయిన పొన్నం, ఆయన తర్వాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన గంగుల కమలాకర్లు కూడా ఒకేసారి చట్టసభలకు ఎన్నికయ్యారు. పొన్నం ప్రభాకర్ లోక్సభకు ఎన్నికైతే గంగుల ఎమ్మెల్యేగా శాసనసభలోకి అడుగు పెట్టారు. మొదట్లో వీరిద్దరు ప్రాణ స్నేహితులుగా ఉండేవారని కరీంనగర్ లోనైతే జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత మారిన రాజకీయ పరిణామాల వలన పొన్నం గంగుల మధ్య గ్యాప్ అయితే పెరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పొన్నం ప్రభాకర్ కు పార్టీపై ఉన్న వ్యతిరేకతతో ఆయన ఓసారి ఎంపీగా, ఓసారి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆ తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాలు కాస్త పొన్నం గంగుల మధ్య అంతర్యాన్ని కూడా ఏర్పడ్డాయి. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కూడా తీవ్ర స్థాయిలోనే సాగగా వ్యక్తిగతమైన విమర్శలు కూడా చేసుకున్నారు ఇద్దరు. మొన్నటి ఎన్నికల్లో కూడా పొన్నం ప్రభాకర్ ఉస్నాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత రేవంత్ కేబినెట్ లో మంత్రి కూడా అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చాలా మంది బీఆర్ఎస్ నాయకులు పొన్నం ప్రభాకర్ ను సంప్రదించినా కూడా ఆయన ఆచి తూచి వ్యవహరిస్తున్నారట. ఆరోపణలు లేని నాయకులను మాత్రమే పార్టీలో చేర్చుకునేందుకు ఇష్టపడుతున్నారని కూడా టాక్ వినిపిస్తుంది. పొన్నం ప్రభాకర్ ను కలిసేందుకు గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులు కూడా ప్రాధాన్యత ఇస్తుండడమే చర్చనీయాంశంగా మారింది. మొదట గంగుల బావ గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్ వెళ్లి కలిశారట. ఆ తర్వాత గంగుల అన్న గంగుల సుధాకర్ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ తో భేటీ అయ్యారని కూడా తెలుస్తుంది. ఇంతకాలం పొన్నం ప్రభాకర్ తో అంటీ ముట్టనట్టుగా ఉన్న గంగుల కుటుంబం ఈ రోజు అకస్మాత్తుగా ఆయన కలిసి అభినందనలు తెలుపుతున్న తీరు అయితే సంచలనంగా ఒక దుమారం అయితే రేపుతుంది. వ్యాపార పరంగా పొన్నం ప్రభాకర్ ను కలుస్తారనే తప్ప రాజకీయాలు లేవని కొందరు వాదిస్తున్నారు కూడా. కానీ అంతకు మించి ఏదో ఉందనే వాదనలు కూడా లేకపోలేదని కూడా చెప్పుకోవచ్చు.